చాలా రోజుల తర్వాత పచ్చి పులుసు అయితే తిన్నామనిపిస్తుంది. సో ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అనమాట. సో 4 ఇంగ్రీడియంట్స్ తో ఈ రోజు నేను పచ్చి పులుసు అయితే చేస్తున్నాను. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ లో ఆయిల్ వేసుకొని చిల్లీస్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక మనకి చిల్లీస్ మీద స్కిన్ ఇలా వస్తే బాగా ఫ్రై అవుతాయి అనమాట. ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి. ధనియాలు అండ్ జీలకర్ర 2 వేసేసాను. అయితే బాగా వేగిపోయినాయి. కరివేపాకు వేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇప్పుడైతే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసానండి. అది మొత్తం చల్లారేలోపు మనం ఇక్కడ చింతపండు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టి ఉంచితే చాలన్నమాట. సో ఈ పచ్చిమిరకాయలు ఇదంతా వేగిపోయింది. సో మనమైతే ఇప్పుడు చేతితో బాగా మెదపాలన్నమాట. టేస్ట్ చాలా బాగా వస్తుంది. మామూలుగా అయితే దీంట్లో మనం గల్లుప్పు వేసుకోవాలి, కానీ గల్లుప్పు లేదు కాబట్టి నేనైతే నార్మల్ సాల్టే వేసాను. చింతపండు పులుసు పోసేద్దాం. ధనియాలు ఆప్షనల్ అండి, మనకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం వేసుకోండి. పచ్చి పులుసులో ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో పచ్చి పులుసులో కొంచెం నెయ్యి కానీ మీగడ కానీ వేసుకొని తింటే స్వర్గానికి దగ్గరలో ఉన్నట్టు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది.